వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మమత చేసిన పాపాలను కడుగుతున్నారు సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్ పాత నిర్ణయాల రద్దు, సనాతన సంస్కృతి, జాతీయ భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఇక మమతా బెనర్జీ ఆటో మరియు బస్ యూనియన్ల ఒత్తిడికి తలొగ్గి చింగ్రీహటా మెట్రో పనులను నిలిపివేశారు. సువేందు గారు ఆ పనులను తిరిగి ప్రారంభించారు. ఆమె బహిరంగ ప్రదేశాల్లో జంతువుల వధను అనుమతించారు. సువేందు గారు దానిని పూర్తిగా నిషేధించారు. వధశాలలపై ఆంక్షలు విధించారు. ఆమె బహిరంగ రహదారులపై నమాజ్ చేసుకోవడానికి అనుమతిచ్చారు. సువేందు గారు ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. రోడ్లపై నమాజ్ ని నిలిపివేశారు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా సివిల్ డిఫెన్స్ సిబ్బందిని ఉద్యోగాల్లో తీసుకునేలా అనుమతించింది మమతా బెనర్జీ. సువేందు గారు ఆ నియామకాలన్నిటిపై పునఃసమీక్ష జరపనున్నారు. ఆమె 75 ముస్లిం వర్గాలను ఓబీసీ కేటగిరీలో చేర్చడానికి ప్రయత్నించారు. సువేందు గారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బెంగాల్ ఎన్నికల తర్వాతి హింస మరియు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కేసుల విచారణను పక్కదారి పట్టించడానికి మమతా బెనర్జీ ప్రయత్నించారు. సువేందు గారు ఆ కేసులన్నింటినీ తిరిగి ఓపెన్ చేయించి విచారణను వేగవంతం చేశారు. బెంగాల్ పై బిశ్వా బంగ్లా లోగోను బలవంతంగా రుద్దాలని చూసింది మమతా బెనర్జీ. సువేందు ఆ లోగోను తొలగించి దాని స్థానంలో అధికారిక అశోక చక్ర ముద్రను పునరుద్ధరించారు. ఇక బిఎస్ఎఫ్ కంచె నిర్మాణానికి భూములు ఇవ్వకుండా బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటుదారుల జనాభాను పెంచడానికి ప్రయత్నించింది మమతా బెనర్జీ. సువేందు సరిహద్దు కంచె కోసం భూమిని వెంటనే కేటాయించి ఆమోదం తెలిపారు. సువేందు నాయకత్వంలో బెంగాల్ మారుతుంది. ఇది ఒక మంచి కోసం జరుగుతున్న మార్పు. దీనిని ప్రతి ఒక్కరూ హర్షించాలి, అభినందించాలి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా రోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి. ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. ఆర్థికంగా అనేక సమస్యల్లో ఉంది ఆర్ వాయిస్ ఈ రోజు. దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడేయటం కూడా మీరే చేయగలుగుతారు. కాబట్టి ప్లీజ్ మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టండి. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.